తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన బాలయ్య మార్కెట్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే అఖండకి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే అఖండ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో మొట్టమొదటిసారి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయారు. ఈ సినిమాతోనే టాలీవుడ్లో ఆయన మార్కెట్ వాల్యూ కని విని ఎరగని స్థాయిలో గణనీయంగా పెరిగిపోయింది. అందుకే ఈ అఖండ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతకు మించిన ఊచకోత కోసింది. అఖండ తన లైఫ్ టైంలో 75 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబడితే వీరసింహారెడ్డి ఏకంగా 80 కోట్ల షేర్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇది చూసి తన నెక్స్ట్ సినిమా అయిన భగవంత్ కేసరితో బాలయ్య 100 కోట్ల షేర్ మార్క్ని అందుకోవడం పక్కా అని అందరూ భావించారు. తొలి రోజు ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం చూసి ఇది 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టడం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. బాక్సాఫీస్తో ఈ సినిమా చెడుగుడు ఆడేసుకొని డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను బోల్తా కొట్టిస్తూ ఈ భగవంత్ కేసరి కేవలం 70 కోట్ల షేర్ ఫిగర్ వద్దే ఆగిపోయింది. లాభాల వర్షం కురిపిస్తుందని భావిస్తే కొద్దిపాటి లాభాలతోనే ఇది తట్టాబుట్టా సర్దేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ భగవంత్ కేసరి తన టోటల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 58 కోట్ల 50 లక్షల షేర్, 100 కోట్ల 40 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 71 కోట్ల 85 లక్షల షేర్, 132 కోట్ల 10 లక్షల గ్రాస్ నమోదు చేసింది. రిలీజ్కి ముందు నెలకొన్న భారీ అంచనాల కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్లో వచ్చిన షేర్ కలెక్షన్ల నుంచి ఈ బిజినెస్ లెక్కలను తొలగిస్తే ఓవరాల్గా ఈ సినిమా 4 కోట్ల 35 లక్షల లాభాలను తెచ్చిపెట్టిందన్నమాట. కొండంత లాభాలను తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి ఈ భగవంత్ కేసరి చేరుతుందని అనుకుంటే గోరంత లాభాలతోనే చాప చుట్టేసింది. ఇందుకు కారణం ఈ సినిమా సోలోగా రాకుండా లియో మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రావడమే. ఆ 2 కూడా పెద్ద సినిమాలు కావడం, వాటికి మార్కెట్లో భారీ బజ్ ఉండడంతో ఆ రెండింటికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా థియేటర్ల కౌంట్ తగ్గిపోవడం, ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ కనబరచడంతో భగవంత్ కేసరి సినిమా ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజు ప్రభంజనం సృష్టించగలిగిందే తప్ప ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం డీసెంట్ వసూళ్లతో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే 100 కోట్ల షేర్ క్లబ్లోకి చేరుతుందని భావించిన ఈ సినిమా కేవలం 71 కోట్ల 85 లక్షలకే పరిమితం అయ్యింది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ దృష్ట్యా ఇది 100 కోట్లకు పడగలెత్తేదని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రికార్డుల పరంగా చూసుకుంటే అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి విజయాలతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. దీంతో 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య చరిత్ర పుటలకెక్కారు. అలాగే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ మార్క్ని బాలయ్య సాధించారు. యావత్ టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇలాంటి ఫీట్ని ఇంతవరకు ఏ ఒక్కరు కూడా సాధించిన దాఖలాలు లేనే లేవు. అంతేకాదు గ్రాస్ పరంగా వరుసగా 3 సార్లు 100 కోట్ల క్లబ్లో చేరింది కూడా ఒక్క బాలయ్య మాత్రమే. ఈ ట్రాక్ రికార్డ్ని బట్టి చూస్తే మన టాలీవుడ్లో ఇప్పుడు నందమూరి బాలయ్య శకం నడుస్తోందని చెప్పుకోవచ్చు. మరి ఈ విజయాల పరంపరను తన నెక్స్ట్ సినిమాతో కొనసాగిస్తారా లేదా అనేదే చూడాలి. అలాగే 100 కోట్ల షేర్ క్లబ్ టార్గెట్ని బాలయ్య ఎప్పుడు అందుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి